హలో హలో భయ్య, నేను ఘంటసాల సర్వేరుని భయ్య. జనసేన ఘంటసాలలో సర్వేరుని భయ్య, సర్వేరు. ఘంటసాల సర్వేయర్. చెప్పండి. ఉమ్. భయ్య, రవి గారు ఉన్నారు కదా, మన వీఆర్ఓ గారు, ఎండకుది వీఆర్ఓ గారు. చెప్పండి. భయ్య, అది మనకు అక్కడ ఎవరో అంటించారంట కదా, చర్చికి సంబంధించి అంటించారని చెప్పారు కదా. అవునవును. దాని గురించి మీరు కొంచెం మాట్లాడారంట కదా. నేను చెప్తాను భయ్య, మీకు అది తీపిచ్చాలా? అవునండి. ఓన్లీ ఆ వాల్ పోస్టులు తీపిచ్చాలంటేనా? దేవాలయాల దగ్గర పెట్టినటువంటిది ఏదైనా సరే అన్యమత ప్రచారాలు అది అక్కడ చేయకూడదు, దేవాదాయ శాఖ చట్టం ప్రకారం. అది మా అబ్జెక్షన్. అంటే 2 రోజుల్లో అయిపోయిన తర్వాత వాళ్ళే పీకేస్తారు కదా అని చెప్పి. స్పీకర్ అవి సంవత్సరం అంతా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఇది మొదలు కాదు, ఈ రోజు ఇది చివర కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే, మేము ఎప్పటి నుంచో చేస్తున్నదే, ఆల్రెడీ చూస్తున్నదే. ఈ జరగవు అవి 2 రోజుల్లో వాళ్ళు పీకేస్తారు, చేసేస్తారు. అవ్వదు, అది అవ్వని పని. ఎందుకంటే అంటే భయ, ఎదరంగా చర్చి ఉంది కదా, ఎదురుగా చర్చి దగ్గర పెట్టారు. ఆ చర్చి ఉందని అక్కడ అంటించాలని చెప్పి అంటున్నారు. చర్చి ముందు వచ్చిందా, గుడి ముందు వచ్చిందండి అక్కడ? అంటే వంతిని మీద కదా, వంతెన మీద. మీరు అన్నట్లు సరౌండింగ్స్. చెప్పండి. గుడికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అన్యమత ప్రచారాలు ఏ విధమైన సరే, మైకితో ప్రచారం కానీ, నోటితో ప్రచారం కానీ, పాంప్లెట్లు పంచడం కానీ, గుడి దగ్గర పోస్టర్లు అంటించడం కానీ, బ్యానర్లు అంటించడం కానీ, అలాంటివి ఏవైనా సరే ఈ అన్యమత ప్రచారం కిందకి వస్తాయి. అవి ఏవి కూడా చేయకూడదు. అది దేవాదాయ శాఖ చట్టము 30/1987 మరియు జీవో నెంబర్ 746, 747 ప్రకారము అతిక్రమించిన వారు శిక్షార్హులు అవుతారు. అది సంవత్సరం జైలు శిక్ష పడచ్చు, లేదు 1,00,000 జరిమానా పడచ్చు, లేదు 2 కలిసి పడచ్చు. దీన్ని ఇంతవరకు ఎవరు సీరియస్ గా యాక్షన్స్ ఏమీ తీసుకోలేదు. అంటే యాక్చువల్గా తెలియదు ఎవరికి. నాకు కూడా 2 సంవత్సరాల క్రితమే తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవాలయాల దగ్గర చేస్తున్నారు, అది మాకు అబ్జెక్షన్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 25A మత ప్రచార హక్కు అని మీరు ఏదైతే చెప్తున్నారో, అది ఆర్టికల్ 25B ప్రజా శాంతికి నైతికతకు భంగం కలగకుండా చేసుకోవాలి అనేటువంటి ఇది ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం. కానీ వినే పొజిషన్ లో లేరు, వినట్లేదు. మనం చెప్పేది చెప్తానే ఉన్నాం, వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. సో దీని పట్ల లీగల్ గా ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద మేమన్నీ కూడా వెతికితే 1987లో ఏర్పడినటువంటి దేవాదాయ శాఖ ఆ టైంలోనే ఒక చట్టం చేసింది. ఆ చట్టం గురించి ఎవరికి తెలియదు. ఆ చట్టం గురించి నేను బయటికి తీసి దాని గురించిన పూర్వాపరాలన్నీ తీసుకొని, దాని మీద గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని, దాని మీద ఏమైనా ఎంతవరకు యాక్షన్స్ జరిగాయా లేదా అన్నది తీసుకొని, విహెచ్పి తరఫున నేను కృష్ణా జిల్లా సహప్రఖండ. సో ఇప్పుడు ప్రఖండ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను అసిస్టెంట్. సో అతను నాకు చెప్పినటువంటి అసిస్టెంట్ ఈ అసైన్మెంట్ దాన్ని నేను కంప్లీట్ చేయాలి. సో అది నా పని. సో నేను ఇప్పుడు రేపు వాళ్ళకి నేను చెప్పుకోవాలి. లేదు కాదు, ఇప్పుడు నేను ముందు అట్లా అడిగినప్పుడు నేను చెప్పలేని పరిస్థితిలో నేను ఏం చేయాల్సి వచ్చిందంటే, కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ వేసాను మొత్తం 7 మినిస్ట్రీస్ మీద. సో మెస్సియా హోలీ ఫైర్, హోసన్నా మినిస్ట్రీస్ అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడే లోకల్లో చుట్టుపక్కల. దాదాపుగా వాళ్ళ మీద కంప్లైంట్ వేసాము. పోలీసు వారే వెళ్ళి మొత్తం అవన్నీ కూడా తీసుకుని రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ చేత పిలిపించుకొని మళ్ళీ ఇంకోసారి చెయ్యము అనేది బైండ్ ఓవర్ తీసుకొని పంపించాల్సిన పరిస్థితి. అలా బైండ్ ఓవర్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా ప్రొసీడ్ అవుతున్నారు. కాబట్టి నేను దీన్ని సిఆర్పిసి కింద, అంటే ఈ క్రైమ్ ఎక్స్టెన్షన్ కింద, యాక్చువల్గా ఏంటంటే ఏదైతే చట్టం అని చెప్పామో ఆ చట్టాన్ని గౌరవించకుండా చేస్తున్నారు ఇన్నాళ్ళు. సరే, అది తెలియదు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ కింద ఓకే ఎక్స్క్యూజ్ చేసాం. సెకండ్ అటెంప్ట్ కింద మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు ప్రొసీడ్ అవుతున్నాం. ఆ కేసు అనేది ప్రొసీడ్ అయ్యి ఒకవేళ వాళ్ళ పట్ల ఏదైనా ప్రూవ్ అయితే కనుక అంటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు సంబంధం లేదు. కానీ ఎవరైతే పోస్టర్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే సంబంధం. సో వాళ్ళ మీద మాత్రం ప్రొసీడ్ అవుతున్నాం మేము. ఆల్రెడీ దానికి సంబంధించి రేపేమో ఎఫ్ఐఆర్ చేయించబోతున్నాము.
సో దానికి సంబంధించి నేను కాల్ చేసి చెప్పాను. సో ఇది పరిస్థితి, సో ఇలా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే మీకు ముందు తెలియదు. అక్కడ ఎన్ని ఇచ్చారు భయ్య? చాలా ఉన్నాయి, రెండు కాదు. యాక్చువల్గా ఇప్పుడు మన కాళీకాన్పేట నాంచారమ్మ తల్లి గుడి దగ్గర దాటిన దగ్గర నుంచి అక్కడ ఏదో చర్చ్ ఉంది. చర్చ్ తర్వాత హైవే ఎక్కిన దగ్గర నుంచి కూడా ఇక కంటిన్యూషన్ మొత్తం. సో నేనేం చెప్తానంటే అవనగడ్డ వరకు, ఇప్పుడు మీరు అవనగడ్డ అంటున్నారు, అటువైపు వచ్చేసరికి ఈ నాగాలంక కోడు ఇటువైపు కన్నా ఒకవేళ అంటించి ఉంటే మొత్తం మీరు ఎక్కడెక్కడ అంటించారో మీరు మిగతా చోట ఎక్కడ చేసుకున్నా సరే మాకు అనవసరం. మాకు ఎక్కడ అవసరము అంటే దేవాలయ పరిసర ప్రాంతాలలో 100 మీటర్ల డిస్టెన్స్ లో ఎక్కడైనా కనుక మీరు అంటించి ఉంటే అంటే మీరు నోట్ చేసిన దానికి చెప్పండి, నేను పాస్టర్తో మాట్లాడతాను. యాక్చువల్ గా నేను ఈ రోజు అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. జీలగలగండి కాలువ అయితే నేను చూశాను, మొన్నే ఫోన్ చేసి చెప్పాను, నిన్న తీయించేస్తున్నారు, సగం తీశారు. నిన్న మళ్ళీ చెప్పాను, లేదు సాయంత్రమే తీసేస్తాము, ఫోన్ పే ఇది మీకు వాట్సాప్ చేస్తామని చెప్పారు, చేయలేదు. సరే అందుకని నేను కేసు ప్రొసీడ్ అయిపోదాము. ఎందుకంటే ఒకరిద్దరు లోపల ఏం చేస్తే ఆటోమేటిక్గా లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు భయ్య వాళ్ళు మామూలుగా చిన్నోళ్ళే భయ్య. నేను చెప్పకపోతే బాధ, మేము చెప్పకుండా ఏదైనా తప్పు. నేను మాట్లాడతాను భయ్య. 48 గంటలు టైం ఇచ్చి అప్పటికి కూడా మాకు రిజల్ట్ రాకపోతే మేము దాన్ని తగ్గట్టుగా మేము కూడా ప్రొసీడ్ అవ్వాలిగా. మరి ఇప్పుడు అందులో మీకు ఎక్కడైనా ఫాల్ట్ అనిపించిందా, ఏదైనా ఇబ్బంది అనిపించిందా? అందులో మేము చేసినటువంటి మనం మాట్లాడేది కరెక్టే కదా. అదే ఎక్కడైనా రాంగ్ అనిపించిందా మీకు? లేదు. నేను 48 గంటలు టైం ఇచ్చాను. అవును, నేను అది మాట్లాడతాను భయ్య. ఇప్పుడు ఏంటంటే ఏదో ఉపాసాలు కోటాలు అంటారు కదా, అట్లా పెట్టుకుంటున్నారు. ఏదైనా కావచ్చు, కాకపోతే ఏంటంటే ఇది ఏదైతే ఇప్పుడు నడుస్తున్న విధానం ఉందో దీని పట్ల, చరిత్ర పట్ల అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మతానికి సపోర్ట్ చేస్తారు. కానీ చరిత్ర పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదు, మతము మారుతున్న వాళ్ళు కానీ మారుస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఆ చరిత్ర పట్ల అవగాహన లేదు. ఒకనొకప్పుడు చర్చి పాలనలు నడిచినటువంటి ఐరోపా ఖండంలో ఆ కాలాన్ని చీకటి యుగం పిలిచారు. ఎందుకంటే చర్చి పాలనలో ఎటువంటి ఇవి జరగలేదు, డిస్కవరీస్ కానీ ఇన్వెన్షన్స్ కానీ ఏమి జరగనివ్వలేదు. వచ్చినటువంటి సైంటిస్టులు చంపేశారు, కళ్ళు పొడి చెప్పారా లేదంటే కాల్చి చంపేశారా. చర్చి పాలన అనేది దుర్మార్గపు పాలన. ఇదే చర్చి పాలన భారతదేశంలో రిపీట్ అవ్వకూడదు, ఆ చరిత్ర తిరిగి పునరావృతం కాకూడదు. ఇది మా తపన. ఎందుకంటే ఒకనొక టైంలో 2014లో మన మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారు కనుక వస్తే క్రైస్తవులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మోడీని ఓడించండి అని చెప్పేసి ఒక బిషప్ ఎక్కడి నుంచో చర్చి మొత్తానికి కలిపి లేఖ రాశాడు, మోదీని ఓడించండి అని. అంటే చర్చిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని పాస్టర్ అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి దీన్ని రాజకీయాల పరంగా కనుక హ్యాండిల్ చేసేటైతే దేశం మళ్ళీ తిరిగి పరాయి పాలనలోకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ పాలనలో నానా తిప్పలు పడ్డాం, ఆ పరిస్థితి మళ్ళీ తిరిగి రాకూడదు. సో చర్చి పాలన అంటే చర్చి గురించి ఒకవేళ దేవుడు అది ఇది అనుకుంటే నేను బైబిల్ మీద కూడా మాట్లాడతాను. నేను బైబిల్ కూడా 2 times ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తంగా చదివాను. రెండో విషయం ఏంటంటే ఒక పాస్టర్ని కూర్చోబెట్టి పాస్టర్తో డిబేట్ చేసి యేసు బైబిల్ ప్రకారం పుట్టలేదని కూడా ప్రూవ్ చేసి, సో అక్కడ పుట్టని యేసుకి మీరు చేసేటువంటి ప్రార్థనలు, ఇంకా చెప్పాలంటే ఏదో తెలుసు అన్నదానికి కాల్ చేశారు భయ్, అంతేనా? ఏదండి? నేను తెలుసు అనే దానికి కాల్ చేసి చెప్పించారు అంతే. మాట్లాడుతున్నారండి, మీరేమన్నా మాట్లాడండి. నేను అదే ఘంటసాల మండలంలోనే నేను ఒక చోట సర్వేను కాబట్టి నేను మామూలుగా రిక్వెస్టెడ్ గా మాట్లాడుతాను. ఆ 13వ తారీఖు ఏదైతే మేబీ ఈ చట్టం అంటూ ఒకటి ఉందని మీకు తెలుసా, మీకు ఐడియా ఉందా? హిందూ వారసత్వ చట్ట ప్రకారం 87 ఉంది అనేది తెలుసు, కానీ దానిలో ఇన్ని జీవోలు ఉన్నాయని తెలియదండి. జీవో నెంబర్స్ కూడా ఉన్నాయి, 746, 747. దాని మీద ఆల్రెడీ చాలా జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. ఏం జడ్జిమెంట్స్ అంటే అది అక్కడ దేవాలయ పరిసరాలలో కూడా ఎవరైనా హిందూ అయినా సరే ఒకవేళ ఉమ్మేసినా లేదంటే ఏదైనా అసహ్యపరమైనటువంటి పని ఏదైనా చేసినా సరే అక్కడ హిందువు కూడా శిక్షార్హుడే. ఇక్కడ హిందూ అని కానీ అన్యమతస్తుడు అనేది కానీ ఏది ఉండదు, ఎవరికైనా సరే చట్టం
చట్టం అందరికీ సమానం. సో అది నేను ఒకవేళ మేము ఇప్పుడు మీరు క్రైస్తవులా? లేదు లేదు. ఒకవేళ ఇప్పుడు టాపిక్ బైబిల్ పరంగా టాపిక్ మాట్లాడమంటే టాపిక్ మాట్లాడతాము, సబ్జెక్ట్ మాట్లాడమంటే సబ్జెక్టు మాట్లాడతాము. లేదు ఇది ఎందుకు మేము చెయ్యాలి ఇలా అనేసి అంటే వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తే దాన్ని ఖండించే రీతిలో డిబేట్ చేయమంటే డిబేట్ చేస్తాము. సో అంటే ఏ పరంగా అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు జిల్లా సహ ప్రఖండ కింద బాధ్యతలు అప్పచెప్పారు. మేము ప్రఖండ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితిలో మేము చెప్పుకోలేని పరిస్థితిలో కేసు వేసాం గ్రీవెన్స్ లో. సో ఆ సిచ్యువేషన్ మీ దాకా రాకూడదని ముందుగా చెప్పాను వాళ్ళకి 48 గంటలు టైం కూడా ఇచ్చాం, కానీ రిజల్ట్ రాలేదు. సరే ఇక రేపైనా కేసు ప్రొసీడ్ అయిపోదాం అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాం. మరి ఇంకా మనం చేయగలిగింది ఏముంది? వాళ్ళు చేసేసారనుకోండి ఫినిష్. కేసు దాకా వెళ్ళకండి, వాళ్ళు చిన్న చిన్న మేబీ అండి ఇవన్నీ ఆలోచన నేను మాట్లాడి తీపిద్దాం. ఏదైతే ఉందో అంతవరకు. యాక్చువల్ గా ఇవన్నీ కూడా మేము ఆలోచించి, ఎందుకంటే అన్ని పూర్వపరాలన్నీ కూడా ఆలోచించేసే చేస్తాం. చేసిన ఇవన్నీ కూడా మేము ఆలోచన చేసి వాళ్ళు అసలు బేర్ చేయగలరా లేదా అనే విధానంలో ముందుగా చెప్పడం జరిగింది. లేకపోతే ఎంతసేపు మాట్లాడుకొని మా టైం వేస్ట్ చేసుకొని మేము అక్కడ దాకా వచ్చి అక్కడ మేము ఫోటోలు తీసుకొని టైం ల్యాబ్స్ పడేలాగా, ఏరియా లొకేషన్ పడేలాగా, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో మొత్తం ఇవన్నీ తీసుకొని పర్ఫెక్ట్ గా కేసు కోసం ప్రిపరేషన్ అనేది చేసుకొని ఎంత టైం అన్నది మేము దానికోసం స్పెండ్ చేయం కదా. అవునవును. మేము అలా చేస్తామంటే వీటి వెనక 100 కారణాలు ఆలోచించి వాళ్ళు బేర్ చేయగలరా లేదా. ఎందుకంటే చిన్న వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పెట్టుకుని చేసుకుని వచ్చేస్తారు, బాగానే ఉంది. వాళ్ళు బయటకు వచ్చేసినా సరే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. కానీ చిన్నవాళ్ళు వీళ్ళకి ఒక మాట చెప్పాలి. సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు హిందూసా? మీరు ఏ దేవుని కొలుస్తారండి? మాది మోపుదేవి. మీరు ఏ దేవుని కొలుస్తారంటున్నా. మీకు ఇప్పుడు మనకి ఇంటికి కులదైవం అనేది ఉంటుంది, ఇష్టదైవం అనేది ఉంటుంది. ఇష్టదైవం అంటే మనకి ఇష్టమైన దైవం. కులదైవం అంటే మనం ఇంట్లో మన మోపుదేవి టెంపుల్ లో ఉన్న పర్సన్ అండి మాకు ఇష్టమైన దేవుడు. పర్సన్ కాదండి, గాడ్. పర్సన్ కాదు, గాడ్. గాడెస్. పర్సన్ కాదండి, గాడెస్. మీ పేరండి? హరీష్ నా పేరు. హరీష్. ఇప్పుడు మోపుదేవి అంటే మీది మోపుదేవేనా? అవునండి, మోపుదేవేనండి. మోపుదేవిలో ఎక్కడండి? బస్ స్టాండ్ దగ్గరలో అండి మా హౌస్. బస్ స్టాండ్ దగ్గరలో. యాక్చువల్గా మోపుదేవిలో టెంపుల్ కమిటీ మెంబర్ ఎవరో ఉన్నారండి, ఆయన పేరు గుర్తురాట్లేదు. యాక్చువల్గా మళ్ళీ పెదకల్లేపల్లిలో అరగా ఈయన ఆయన పేరేంటి, మేము వస్తుంటాం, అక్కడ కూడా వస్తుంటాం. సో ఇప్పుడు ఇది మీకు చెప్పారు అంటే ఇప్పుడు ఏ పర్పస్ లో చెప్పారండి? మీకు ఏ పర్పస్ లో మాట్లాడిస్తున్నారు మీ చేత? వాళ్ళు ఏమంటలేదండి, తీసేస్తాము సార్ మీరు అంటే మా మావయ్య అంటే మా అమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ అటు. మా మావయ్య వాళ్ళు అటు వెళ్తారు అనమాట. అయితే మా అమ్మ వాళ్ళ బ్రదర్ అవటం మూలంగా మా అమ్మకి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా కొంచెం అట్లా ఉందయ్యా, కొంచెం అట్లా కాల్ చేశారయ్యా. అయితే చిన్న కదా భయపడతాం మూలంగా నాకు ఒకసారి చెప్తే నేను సరే ఘంటసాల మండలం అంటారు కాబట్టి మేము మాట్లాడతామండి, మేము అదే మండలంలో నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను కాబట్టి నేను ఒకసారి మాట్లాడతానయ్యా, మాట్లాడి అక్కడ ఏదైతే ముందుందో అది నేను మాట్లాడి విని దాని ప్రకారం వాళ్ళు ఎలా అంటే అలా చేసేద్దాం, కేసుల దాకా ఎందుకు పోవడం, సైలెంట్ గా నార్మల్ గా ఎట్లా ఉంటే అట్లా చేసేద్దాం అయ్యా అని చెప్పి మాట్లాడతాను. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ ఇప్పుడు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు మోపిదేవిలో. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ క్రైస్తవులు లేదంటే మీరు చెప్తున్నటువంటి పాస్టర్లు సైతాన్ అంటారు. ఇంకా వీలైతే గనక వీళ్ళు గనక మంద పెరిగేట్లయితే, అంటే జనాభా పెరిగితే రేపటి రోజు ఆ గుడిని వాళ్ళందరూ వచ్చి కూల్చేసినా సరే మనం కళ్ళప్పగించి చూడాల్సిందే తప్ప మనం ఏం చేయలేము. అయ్యో చేస్తారు కూడా. ఆ పని చెయ్యమని వాళ్ళకి బైబిల్లో ఉంది.
వారి దేవాలయాలు, వాళ్ళ ధ్వజస్తంభాలు కూలగొట్టండి, నాశనం చేయండి, వీళ్ళని చంపి వీళ్ళ పీనుగలు వాటి మీద పడవేసి వాటిని అగ్నితో కాల్చివేయండి. ఇది బైబిల్ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనకి హిందువులకు చాలా వరకు తెలియకపోవచ్చు బైబిల్, కానీ నేను హిందువునే, నేను పర్ఫెక్ట్ గా, నేను ఇంకా చెప్పాలి, నేను కట్టర్ హిందువుని. నాకు బైబిల్ తెలుసు, మన గ్రంథాలు తెలుసు, పురాణాలు తెలుసు, ఇతిహాసాలు తెలుసు, బ్రాహ్మణాలు. మాకు బైబిల్ అవి తెలియదు. ఓన్లీ మొబైల్ నాలెడ్జ్, తర్వాత సర్వే నాలెడ్జ్, రెవెన్యూ పరంగా నాలెడ్జ్ అంతే భయ. చిన్నప్పటి నుంచి అది చదవటం, ఈ పురాణాల గురించి ఎక్కువగా మేము తెలుసుకోలేదు. అదే యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా పేరెంట్స్ తెలియాలి. మా పేరెంట్స్ చదువుకోలేదు. వాళ్ళు చదువుకుంటే మాకు ఏదో ఒకట్లా చెప్తారు. వాళ్ళు చదువుకోలేదు. నేను మా బ్రదర్ చదువుకున్నా సరే అంతా కూడా గొడ్ల వెళ్ళారు పాలిటెక్నిక్, తర్వాత విఆర్ అట్లా, అంటే పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్, ఇట్లా ఈ స్టడీ సర్కిల్ లో చదువుకొచ్చి జాబులు కొట్టి ఇట్లా వచ్చినవే కానీ అంతేగా మనకి అంత బేసిక్ నాలెడ్జ్. మీరు చెప్తున్నారు చూసారా, ఏదో సాతాను అంటారు, ఇట్లా పూల కొట్టాలి, ఇవన్నీ కూడా నాకు తెలియదు భయ్యా. యాక్చువల్గా బైబిల్లో ఉన్నాయి. నేను మీకు కావాలంటే కనుక బైబిల్లో నుంచి ఆ రెఫరెన్స్ కూడా మీకు పెడతాను. సరే, నేను మాట్లాడతాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, వదిలేద్దాం. ఇప్పుడు దానికి మనకి రిజల్ట్ ఏంటంటే ఆ రిజల్ట్ కావాలి. మీరు ఘంటసాల అంటున్నారు కదా? అవును భయ్య. యాక్చువల్ గా మనకి మీకు చలపల్లిలో ఎవరైనా ఉన్నారండి సర్వేయర్ తెలిసిన వారు? ఉన్నారు భయ్య. చలపల్లి మండలం సర్వేర్లు అందరూ మనకు తెలిసిన వాళ్ళు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మాది కొత్త మాజేరు. సో నేను ఆల్రెడీ గౌతమ్ తెలుసండి మీకు? గౌతమ్ అంటే ఏం చేస్తారండి? కొత్త మాజేరులో సర్వేర్, విలేజ్ సర్వేరా? ఓహో, తెలియదు. అయితే ఒకసారి అయితే అతని నెంబర్ ఇవ్వండి, నేను ఒకసారి మాట్లాడతాను అతనితో. చెప్పండి, నేను చెప్తాను. యాక్చువల్ గా అతనితో పని ఉంది, నాకు ఒకసారి అతని నెంబర్ ఇవ్వండి, నేను ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. అండ్ దీన్ని వీలైనంత వరకు మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అలాగని మేము ఇబ్బంది పడకూడదు. మేము అంటే హిందువులు, అంటే నేను హిందువులందరి తరపు నుంచి ఒక బాధ్యత అనేది తీసుకొని నేను చేస్తున్నాను ఇవన్నీ. రేపటి హిందువులు అనే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, మా తల్లిదండ్రులకు తెలియాలి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలేదు. యాక్చువల్గా మా తల్లిదండ్రులు కూడా చదువుకోలేదు, తెలియదు. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించుకోవడం, చదవడం, చేయటం. ముందు మన ధర్మం ఏంటన్నది తెలుసుకొని, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, బైబిల్ ఇచ్చారు, మా మతంలోకి రండి, మా దేవుడిని నమ్ముకోండి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ దానికంటే ముందు, అసలు అందులోకి వెళ్ళడానికంటే ముందు మన దగ్గర ఏముంది, మనం ఎందులో పుట్టాం, మనకేంటి, మన దాని గురించి ఏంటి, మనకి ఎంతవరకు తెలుసు, ఈ క్వశ్చన్ నాకు వచ్చింది. కాబట్టి నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. నేను తెలుసుకున్నాను. తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత 6 సంవత్సరాల తర్వాత అది తెలుసుకునే ప్రయత్నం చేశాను. అది బైబిల్ చదివితే రోత అనమాట. ఏదంటే అసలు ఎట్లా తండ్రి కూతుళ్ళతో పడుకోవడం, తల్లి కొడుకుతో పడుకోవడం, అన్న చెల్లెళ్ళతో పడుకోవడం, ఇలా ఒక వావి వరుసలు లేనటువంటి సెక్స్ సంబంధాలు అన్ని బైబిల్ నిండా ఉంటాయి. ఏంటంటే అవి చెయ్యొద్దని చెప్పి రాయించాడు మా బైబిల్ దేవుడు. అసలు వీళ్ళకి చిన్న కామన్ సెన్స్ ఉంటే, ఇప్పుడు హల్లెలూయా అంటారు వీళ్ళు. ఐడియా ఉందా మీకు ఆ మాట? లేదండి. కదా, అదే హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు వీళ్ళు అనుకుంటున్నటువంటి దేవుడు యెహోవా కావచ్చు, యేసు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు. దేవునికే మహిమ కలుగును గాక అంటే వీళ్ళు చెబితే తప్ప మహిమ కలగని దేవుడు వీళ్ళకి కావాలి, వీళ్ళని రక్షిస్తాడు అని చెప్పి వీళ్ళ నమ్మకం. వీళ్ళు వచ్చి మనకి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత గురించి మనకు లెక్చర్లు ఇవ్వటం మన దౌర్భాగ్యం కాకపోతే. మన వాళ్ళకి మన ధర్మం గురించి, మన గ్రంథాల గురించి, అందులో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం గురించి. అంటే ఇప్పుడు ఎక్కువ మంది కన్వర్ట్ అవుతున్నారు భయ, ఈ పోస్టర్లు ఇలాంటివి చూసి కన్వర్ట్ అవుతున్నారు, ఎక్కువ కన్వర్ట్ అవుతున్నారనే కదా బాధ. ఓకే. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ గుడులు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? గుడులు, అవును, అదే కదా వీళ్ళ టార్గెట్. కేవలం గుడుల దగ్గర ఏవైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే అక్కడ పెడితే ఇది చూసి ఒకసారి మనం వెళ్దాం అయితే వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు. మీరు ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అంటున్నారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఒక పూజారి ఏనాడైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి మా గుడికి రండి, మా గుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి, ఇట్లా ఎక్కడైనా ఎప్పుడైనా మీకు చెప్పారా? అదేం లేదు భయ, మేము చిన్నప్పటి నుంచి అట్టే వెళ్తాం. అసలు అట్లాంటి మత ప్రచారాలు లాంటివి చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు ఎందుకంటే గుడి దగ్గర నుంచి పూజారి ఎందుకు రాడు మన ఇంటికి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మనం మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళి
మన సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడికి మనం విన్నవించుకోవాలి, మనకు తెలియాలి అది. కానీ పాస్టర్ ఎందుకు వస్తున్నాడు మన ఇంటి దగ్గరికి, మీరు రండి దేవుడిని నమ్ముకోండి, దేవుడు మంచి చేస్తాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పిస్తాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెప్పిస్తాడు, ఇలా ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళకి ఆ లాభం ఉంది. ఏంటి ఆ లాభం అంటే దశమ భాగం. వీళ్ళు ఒక 10,000 జీతగాడు అయితే గనక ఆడి 10,000 జీతంలో నుంచి 1,000 రూపాయలు అనేది దశమ భాగం వీళ్ళకి. ఇలా కోట్లు సంపాదించిన పాస్టర్లు ఉన్నారు, ప్రైవేట్ కార్పొరేట్ పాస్టర్లు. అవునవునవును. ఎవరు కల్వరి మినిస్ట్రీకి సంబంధించిన అతను, రైట్, కల్వరి మినిస్ట్రీ, కల్వరి ఆయన ఒక్కడే ఏదో ఏదేదో ఉందండి, తెలియదు. కల్వరి సతీష్ నంబూరు ఆటో డ్రైవర్. ఒక ఆటో డ్రైవర్ ఈ రోజు 50,000 రూపాయల కోటు ఒక రోజుకి ధరించగలుగుతున్నాడు అంటే ఏంటి రీజన్? మనుషులను తిక్కాలి, డబ్బులు సంపాదించాలి. వాళ్ళకి ట్యాక్స్ లేదు మళ్ళీ, కానీ కామన్ గుడ్ ఫండ్ కింద దేవాలయాలు మాత్రం దోచేస్తున్నాయి ప్రభుత్వాలు. సో దీని పరంగా ఈ రేపు 5వ తారీఖున విహెచ్పి నిర్వహించేటువంటి హైందవ శంకారావం అనే కార్యక్రమానికి ప్రతి హిందువుకి అటెండ్ అవ్వమని చెప్పేసి మా సైడ్ నుంచి మేము చాలా వరకు సజెస్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్ గా మా పనులు మాకు ఉంటాయి, మా కష్టం మేము పడాలి, మాది మేము సంపాదించుకోవాలి, మాది మేము తినాలి, దాంతో పాటు ఇది అదనపు బాధ్యత అనమాట. ఎందుకంటే మన హిందువులు అనేవాళ్ళు మోసపోకూడదు. ఎందుకంటే మోసపోవడం అంటే ఎట్లా, ఈ రోజు ఒక పాస్టర్ వస్తాడు మన ఇంటికి, రమ్మంటాడు చర్చికి, ఒక 10 రోజులు తిప్పుతాడు, ఒక 2-3 నెలలు తిప్పుతాడు, 4-5 నెలలు తిప్పుతాడు. ఈలోగా వాడి ఆ మత సిద్ధాంతాలు ఇదంతా కూడా దుర్మార్గం అంతా మన మెదళ్లలో నింపుతాడు. మన దానికి అడిక్ట్ అయిన దగ్గర నుంచి మన దగ్గర నుంచి పెళ్తాడు. ఇలా దోచుకోబడుతున్నారు హిందువులు అనేవాళ్ళు. వాళ్ళ కష్టం నిజానికి చెప్పాలంటే ఒక 500 రూపాయలు సంపాదించుకునే వ్యక్తి కూడా 50 రూపాయలు తీయకపోతే వాడిని బెదిరిస్తాడు దేవుడి పేరుట. దోపిడీ అన్నమాట, శ్రమ దోపిడీ. వదిలేయాలంటారు అప్పుడు ఇలాంటి వాళ్ళని. పెద్ద పెద్ద టార్గెట్ చేయొచ్చు భయ్యా. పెద్దవాళ్ళు అసలు ఎవరు నాకు సమస్య. ఇప్పుడు మెస్సియా హోలీఫైర్ అంటే పెద్దవాళ్ళు కదండి. మీరు అన్నట్లు నిజమే కానీ భయ్యా, మాట్లాడి చెప్దాం భయ్యా. ఇంకా ఇందులో మాకు చిన్న పెద్ద అనేవి లేదండి. కాకపోతే ఏంటంటే ఎవరికైనా సరే ముందు మనం చెప్పాలి, వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కావాలని చేస్తే అది కవ్వింపు చర్యల కింద తీసుకొని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో అందుకని ముందుగా మేము చెప్తాం మంచిగా. ఇప్పుడు మేము మాట్లాడాం నిన్న, ఎక్కడైనా ఏ పక్క అయినా తప్పు అనిపించిందా చెప్పమని అనుకోండి వాళ్ళలో. లేదు అంటే నేను వాళ్ళతో మాట్లాడలేదు, అంటే మీరు వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఎంక్వైరీ చేసుకుని నాకు మళ్ళీ చేయండి. లేదు భయ్య, అట్లాంటిదేమీ లేదు. గౌతమ్ గారి నెంబర్ చెప్తాను, వేసుకోండి భయ్య. 6906 6906. గౌతమ్ కదా పేరు? గౌతమ్, అవును. ఓకే, మీరు ఇచ్చారని చెప్తానైతే. హరీష్ సర్వేర్ ఇచ్చారు అని చెప్పండి. తప్పకుండా, అలాగే. ఓకే అండి, అయితే కొంచెం దాని గురించి చూడండి. వీలైనంత వరకు ఎక్కడ ఏ దేవాలయాల దగ్గర అంటించినా సరే, అంటే మాకు చిన్న పెద్ద నేను మాట్లాడి చెప్పేస్తాను భయ్య. అంటే ఇట్లా గుడి ఉన్న ప్రాంగణంలో మీరు అంటించవద్దు, 100 మీటర్ల డిస్టెన్స్ లో చెయ్యకూడదు, అది దేవాదాయ శాఖ చట్టం. ఓకే భయ్య, అలాగే భయ్య. అది కొద్దిగా క్లియర్ చెప్తాను భయ్య, చెప్తాను. వాళ్ళు ఒక 2 days లో చేపించేసేదాన్ని నేను వస్తాను. నాది కూడా సర్వే ఉంటది రేపు, అంటే ఈ రోజు సాయంత్రం నుంచి నేను మొదలు పెట్టాలి. ఆ చుట్టుపక్కల మొత్తం దివిసీమ అంతా నేను కవర్ చేసుకోవాలి. సో ఒకవేళ కవర్ చేసుకున్న టైంలో ఎక్కడైనా కనుక దొరికితే కనుక నేను ప్రొసీడ్ అయిపోతాను. భయ అంటే మామూలుగా నార్మల్ గా పెట్టే ఉంటారేమో, నేను అది కూడా కనుక్కుంటాను. ఒకసారి ఎంక్వైరీ చేసుకుని తీసేయమనండి. ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టారనేది వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళ పోస్టర్లు ఏంటి అనేది వీళ్ళకి తెలుసు కదా. ఆ పోస్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి గుడి నుంచి ఎంత దూరంలో ఉన్నాయి, మనం అక్కడ చేయొచ్చా లేదా అనేది మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి గుడి నుంచి డిస్టెన్స్ దాదాపుగా మెయింటైన్ చేయమనండి. ఇప్పుడు 128 feet ఎంత పడుతుంది, 130, రఫ్గా 150 feet వేసుకొని పోనీ. ఈ 150 feet దూరంగా ఇది చేసుకోమనండి, సరిపోతుంది. యాక్చువల్ గా మీరు సర్వేయర్ కదా, ఈ ఫీట్స్ అనేది మీకు బాగా ఐడెంటిఫై ఉంటది. నేనేమి ఇట్లా వాళ్ళ దగ్గర చెప్పను కదా భయ్య. అలా కాదు, జస్ట్ ఒక మాట చెప్తాను. క్లారిటీ ఇవ్వండి, జస్ట్ క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇస్తాను భయ్య. తెలియాలి కదా వాళ్ళకి కూడా.
అలా తెలియాలన్న ఉద్దేశంలోనే నేను అంతసేపు మాట్లాడడం, లేదంటే నాకు అంత టైం స్పెండ్ చేసే అంత టైము లేదు, అంత ఓపిక లేదు, అంత అవసరమూ లేదు. మేము మా లెక్కలు మేము ప్రొసీడ్ అయిపోవచ్చులే, కానీ అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అవును భయ్య. ఆ ఇబ్బంది పడకూడదు అన్నది మనం ఆలోచిస్తాం, వాళ్ళు ఆలోచించరు. కాదు కూడదు అనుకుంటే కనుక తర్వాత ప్రొసీడ్ అవ్వదు. అది మేము 48 hours ఇచ్చేసాం, అయిపోయింది టైం. ఓకే సరే భయ్య, ఒక 2 days ఎక్స్క్యూజ్ చేయండి భయ్య, నేను మాట్లాడి మొత్తం చెప్తాను కదా, వివరించి చెప్తాను. ఎక్స్క్యూజ్ చేసేసామండి, ఆల్రెడీ చెప్పుకున్నాము. మా దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి కాల్స్ వెళ్ళాయి, మాట్లాడారు, క్లియర్ చేస్తామన్నారు, సగం పని చేశారు. సగం పని అంటే అది ఆ గుడి దగ్గర మాత్రం అట్లా కొద్దిగా తీసేశారు. ఇంకా ఆ చుట్టుపక్కలంతా అలాగే ఉంది. 100 meters డిస్టెన్స్ అనేది నేను క్లారిటీగా చెప్పుకున్నాను. అయినా సరే వాళ్ళు ఆ చేసిన పడి ఉమ్ముదడు పని చేసేసి వెళ్ళిపోయారు. చాలా ఉన్నాయి. ఆల్రెడీ 2 days అనేది దాటిపోయింది. ఇవాళ 3rd day కూడా దాటేసింది ఆల్రెడీ. 3rd day ఇంకా 4 hours 5 hours దాటితే 3rd day కూడా అయిపోద్ది. 48 hours అనేది మాక్సిమం టైం. అది ఓకే అండి. నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒక్కసారి వీలైతే కొంచెం వాటికి సొల్యూషన్ తెచ్చే ప్రయత్నం చేయండి. నేను సర్వే చేసుకుంటూ వెళ్తాను. నాకు ఎక్కడైనా కనబడితే కనుక ప్రొసీడ్ అవుతాను. నాది ప్రతి ఒక్కటి ఆడియో అనేది కాల్ రికార్డ్ అవుతుంది. సో రేపటి రోజు ఒకవేళ నన్ను ఎవరైనా క్వశ్చన్ చేసినా సరే నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. సరే బాయ్, అలాగే. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అలాగే, ఓకే బాయ్.